రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. మంచిరేవుల విలేజ్ పరిధిలోని సర్వే నంబర్ 327, 328, 329లలో దాదాపు 80 కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. మూసీ బఫర్ జోన్ సైతం ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గండిపేట ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కాగా ముదిరాజ్ సంఘ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పైన ఈ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ వివాదాస్పద స్థలంలోని ల్యాండ్ మాఫియా ది బాంబిని క్రీక్ అనే స్కూల్కు 10 ఏళ్ల పాటు లీజ్కిచ్చినట్లుగా సమాచారం. నెలకు ₹1,00,000 రెంట్ కడుతూ తాము మోసపోయామని, కూల్చివేతల్లో తమ పాఠశాల సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని స్కూల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూల్చివేతల వేళ కబ్జాదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూసీ నదిలో మట్టి పోసి అదేవిధంగా మూసీ బఫర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఒక 15-20 రోజుల కింద ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత ఎంక్రోచ్ అయింది సార్? ఇది ఒక 6 ఎకరం దాకా రివర్ బెడ్లోనే వస్తుంది, ఇంకా 6 ఎకరము బఫర్లో వస్తుంది. ఏ స్కూల్ సార్ అది? బాంబినో క్రీక్ స్కూల్. అంటే ఈ ఇయర్ న్యూ సార్ అది, లేకపోతే పాత స్కూల్? యాక్చువల్లీ చిన్న గెస్ట్ హౌస్ ఉండే, అది 100 గజాల ఆడ మూలకు బఫర్లో ఉంటుంది. అది దాంట్లో పోయిన సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్దగా వేయడానికి ఈ 3 monthsలో రేకులతోటి ఐరన్ రాడ్స్ పెట్టి రేకులతోటి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్ద స్థాయిలో వేయడం జరిగింది. అది మా దృష్టికి అంటే రావడం లేట్గా వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే దానిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు సార్? స్కూల్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు. లీజ్ ఇచ్చిన వాళ్ళకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది.